నమస్తే అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వారాంతపు పలుకుల్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు పలికినటువంటి పలుకులు ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి అంటే దానికి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. దానికి ప్రత్యేకమైన ప్రతిపత్తి అంటూ ఏముండదు. రాజ్యాంగంలో ప్రత్యేకమైన హక్కులు కల్పించింది ఒక ముఖ్యమంత్రికే. ఉప ముఖ్యమంత్రి అంటే మంత్రివర్గంలో మిగతా మంత్రుల్లాగానే ఆయన ప్రమాణ స్వీకారం చేసింది కూడా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు అనేటువంటి మాట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కొన్ని ఇండిపెండెంట్గా డెసిషన్లు తీసుకోవటం, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులని ప్రతిపక్షం కంటే ముందుగా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం యొక్క విధానాలని, ప్రభుత్వంలో జరిగే తప్పులని పవన్ కళ్యాణ్ గారు ఎండగడుతున్నారు. ఇది బాగా ఇబ్బందికరంగా ఉంది ఎవరికంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, ప్రధానంగా ఏబిఎన్కి. అంటే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పరిపాలనా తీరుతో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ఆయన ప్రజల్లో మంచి ఇమేజ్ వస్తుంది. ఆయన కార్యక్రమాలు కానీ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీనివల్ల కూటమిలో పవన్ కళ్యాణ్ గారిది పైచేయి అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎలా తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం. దీనికి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉందా, లోకేష్ గారి సపోర్ట్ ఉందా, ఎవరి సపోర్ట్ లేకుండానే ఏబిఎన్ రాధాకృష్ణ ఫ్రీక్వెంట్ ఒకసారి కాదు వరుసగా ఆయన వారాంత పలుకుల్లో వరుసగా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి. అంటే దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎదుగుదలని, పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి చొచ్చుకుపోయేటువంటి విధానాన్ని సహించలేకపోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు ఇబ్బంది పడినటువంటి వర్గాలు ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వర్గాలే. పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఎక్కువగా ఇబ్బంది పడింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ దగ్గర మొదలుపెట్టి వాళ్ళ యొక్క నాయకుల అరెస్టులు కానీ ఏవైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్షపూర్తి చర్యలకు బలైపోయింది తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన ఉండాలి, ప్రజాస్వామ్యయుతంగా ఈ పరిపాలన లేదు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి, సింగిల్ ఏజెండాగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టి బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. బహుశా అధికారం వచ్చి 6 నెలల తర్వాత ఇక దాన్ని మర్చిపోయినట్టున్నారు వాళ్ళంటే ప్రధానంగా ఏబిఎన్ రాధాకృష్ణ కానీ కొంతమంది వ్యక్తులు కానీ. మరొకటి ఏమంటాడు ఈయన మహాసేన రాజేష్. పవన్ కళ్యాణ్ గారు అంటే మొదటి నుంచి విషయం చెబుతున్నాడు. ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఓడిస్తానన్నారు. ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగానే కొనసాగుతున్నారు. ఆయన ఏం చెప్తారంటే లోకేష్ గారిని కూడా ఉప ముఖ్యమంత్రిని చేయాలి అని మాట్లాడుతున్నారు. ఎందుకండి, చంద్రబాబు నాయుడు గారికి రిటైర్మెంట్ ఇచ్చి లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఎందుకు? మరి ఆయన యొక్క కామెంట్స్ మరి తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండి మరి ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని సంప్రదించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన అంటే గతంలో కూడా ఆయన మాట్లాడితే అలాంటి చర్యలు లేవు ఆయన మీద. ప్రస్తుతం కూడా ఆయన కామెంట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడం కోసం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఉంటే ఆయనకే పేరు వస్తుంది కదా, లోకేష్ గారు కూడా ప్రభుత్వం రావడానికి కృషి చేశారు, పాదయాత్రలు చేశారు కాబట్టి ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిని చేయాలి అని. మేమేమంటామంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రినే చేయండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి రిటైర్మెంట్ ప్రకటించి లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఎందుకు? ఆయన బాగా పాదయాత్రలు చేశారు, కష్టపడ్డారు, ఆయన ముఖ్యమంత్రిని చేసిన అభ్యంతరం ఏం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే ఈ ప్రభుత్వం బలంగా నిలబడాలి, 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, పరిపాలన బాగా ఉండాలి, నలుగురు మెచ్చుకునే విధంగా ఉండాలి అనే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలు కానీ, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు కానీ అధికారం రాకపోవడం వీళ్ళు ఒకలాగా ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళ యొక్క విధానం కానీ, వాళ్ళు వ్యవహరించే తీరు కానీ మారుతూ ఉంటుంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ప్రభుత్వంలో ఉండి సక్రమంగానే ప్రభుత్వం నడిచింది. కానీ ఈ అత్యుత్సాహం ఉండేటువంటి మీడియాలు, లేకపోతే కొంతమంది అతివాదులు, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది అతివాదులు అంటారు, వాళ్ళని ఉగ్రవాదులు అంటారు తెలియదు, కొంత బాగా పైత్యం ప్రకోపించినటువంటి కొంతమంది బీజేపీ నుంచి బయటికి రావాలని చెప్పి ఆ రోజు గొడవ పెట్టి బీజేపీకి తెలుగుదేశానికి వైరం వచ్చేదాకా నిద్రపోల. బీజేపీతో వైరం తెచ్చుకున్నారు. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి, కేంద్రం సహకారం లభించలా,
తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో జరిగినటువంటి అనుభవాల్ని బహుశా వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాష్టికాన్ని బ్రహ్మాండంగా అనుభవించారు. మళ్ళీ ఎట్టగట్ట కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అంట కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆయనే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, 1 సైడ్ లవ్ అయితే ఎట్లా, 2 సైడ్స్ ఉండాలి కదా అని. పవన్ కళ్యాణ్ గారు దాన్ని అందుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివ్వనన్నాడు. ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఎట్టగట్ట తిప్పలబడి. ఈ ప్రభుత్వాన్ని నిలుపుకునేటువంటి క్రమంలో మరి వీళ్ళ యొక్క కామెంట్స్ కానీ, వీళ్ళ యొక్క కార్యక్రమాలు కానీ, పవన్ కళ్యాణ్ గారికి పొగబెట్టేటువంటి విధానం, ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని పొమ్మనకుండా పొగబెడుతున్నటువంటి విధానం కానీ ఖచ్చితంగా ఆ తెలుగుదేశం పార్టీకి థ్రెట్ అవుతుంది అంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకోసారి కనుక తెలుగుదేశం పార్టీ ఇలాంటి స్వయంకృతాపరాధాలకు పాల్పడి ఈ తప్పులు చేస్తే బహుశా తెలుగుదేశం పార్టీ చరిత్రలో కలిసిపోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. దీనిపైన చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉందేమో కానీ మిగతా నాయకులకు అంత క్లారిటీ ఉన్నట్లేదు. వాళ్ళ యొక్క ప్రకటనలు, వాళ్ళ యొక్క అత్యోత్సాహం, వాళ్ళ యొక్క వ్యవహరించే తీరు, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఉండాలని కోరుకుంటున్నారు కానీ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎక్కడో ఒక చోట సక్సెస్ అయ్యేటట్టే కనబడుతున్నాయి. చూద్దాం జరుగుతుంది.